కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మొన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులందరూ కేంద్ర ప్రభుత్వంపై శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం కూడా నీట్ పేపర్ లీక్ అయింది, ఈ సంవత్సరం కూడా నీట్ పేపర్ లీక్ అయింది. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి కూలినాలు చేసి వాళ్ళను లాంగ్ టర్మ్ కోచింగ్ పోయి ఆ ఎగ్జామ్ వచ్చేసరికి పేపర్ లీక్ అయ్యేసరికి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలామంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయి. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఈ ప్రధాని మోదీ కావచ్చు, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే గత 2 సంవత్సరాల కాంచెలు కూడా ఈ లీక్లను ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. దీనికి మద్దతుగా మన పార్టీ అధినేత రాహుల్ గాంధీ వారికి సంఘీభావం తెలుపుదామని విద్యార్థులను కొంతన మనం మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈయన పోతే ఈయనను కూడా అక్రమంగా అరెస్టు చేసి విద్యార్థులపై లాఠీ చార్జీ చేసి విద్యార్థులను నానా హింసలు పెట్టారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా రాత్రి 12 గంటల వరకు కూడా ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి వాళ్ళ నానా హింసలు పెట్టారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎక్కడైతే తప్పు జరిగిందో, తప్పు చేసిన అధికారులను కానీ, తప్పు జరిగిన ఆ వ్యవస్థను కానీ, ఆ మంత్రిని కానీ బర్తరఫ్ చేసి వెంటనే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చాలా మంది విద్యార్థులకు తలలు పలిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, చాలా మంది చాలా రకాలుగా ఇంజూరీ అయినారు. వాళ్లకు వీళ్ళు ఉచిత వైద్యం చేసి వాళ్ళను కూడా వాళ్ళ యొక్క నష్టపరిహారం కూడా వాళ్ళకు కల్పించాలని కోరుతూ ఈరోజు సెంట్రల్లో జరిగే పాలన దాదాపు దేశవ్యాప్తంగా తెలుసు. ఎక్కడైతే ఇంతకుముందు నాగరాజు చెప్పినట్టుగా ఎక్కడైతే బలంగా వారికి కాంగ్రెస్ పార్టీ అవుపడుతుందో ఆ రాష్ట్రాన్ని వీక్ చేయాలి. ఏదో రకంగా ఇక్కడున్న జనాలను మభ్యపెట్టి వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ధోరణితోనే వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఈ మంచి పని చేసి ప్రజల్లో చూసుకుపోయే తత్వం వాళ్ళ దగ్గర లేదు. దయచేసి రేపు జరగబోయే ఏ కార్యక్రమంలోనైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి ఏఐసిసి కానీ, పిసిసి కానీ, డిసిసి కానీ, మండల శాఖ కానీ ప్రతి దాన్ని ఎప్పటికప్పుడు ముక్త ఖండంతో ఖండించుకుంటూ విద్యార్థులకు మేము వెన్నుదన్నుగా ఉంటామని కోరుచు ఇక్కడికి